బుధవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీలో ఎంతమందికి జరిగే ప్రక్రియ అవ్వచ్చు, జరిగే ఏదైతే బిగ్ బాస్ షో అవ్వచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతకన్నా ముందు మీరందరూ కూడా నా ఛానల్ దయచేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా. అలాగే ఏమన్నా సజెషన్లు, సూచనలు ఏమన్నా ఉంటే, సలహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఎపిసోడ్ 39 గురువారం నైట్ జరిగిన ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకొస్తే నేను అంత వివరించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో వాటి వరకు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ కొంతమంది గురించి అయితే నేను క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని, తర్వాత నేను లోపలికి వెళ్తాను. హైలైట్ చేయాల్సిన విషయాలు వచ్చేసరికి, ఒక తప్పు మన కంటి ముందు జరిగేటప్పుడు అడగాల్సిన బాధ్యత ఉందా లేదా? దీనికి ముందు ఏదైనా చిన్న తప్పు జరిగితే ప్రతిదానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు ఈ రోజున నోరు, చెవులు, కళ్ళు మూసుకుపోయి కూర్చుంటున్నారా? లేదంటే ఎందుకు వచ్చిన గోళ, మనం గనక ఇందులో ఏలు పెడితే మన వేలు నరికేస్తారనో, మన వేలు తీసేస్తారనో భయపడుతున్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే సింపుల్గా చెప్తున్నాను. ఇందులో తనూజ ఫస్ట్ చెప్పుకోవాలి. ఇప్పుడు నిన్న జరిగిన దివ్య గారికి సంబంధించిన ఫుడ్ పోర్షన్కి సంబంధించి ఏదైతే ఇష్యూ నడిచిందో, ఆ రోజున సంజన గారు ఇదే ఐటమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇదే దివ్య కూడా అక్కడే ఉంది. ఆ రోజున మరి కోపం వచ్చిన ఎవరైతే ఉన్నారో ఇదే దివ్య గారు సంజన గారితో గొడవాడినప్పుడు ఆమె వండుకుంటాననే విషయంలో తనూజ రేషన్ మ్యారేజ్గా ఉంది. తనూజ వచ్చేసి ఇంటర్ఫియర్ అయ్యి ఇష్యూ చేసి ప్యాకెట్ల మొహం మీద కూడా ఇసరిన సందర్భం చూసాం కదా. చిన్న తప్పుకి సంజన గారు ఏం లేదు, పోపు ఫ్రై చేసుకుంటానంటేనే అంత సీన్ చేసిన తనూజ ఈరోజు ఇంత ఇష్యూ కంటి ముందు జరుగుతుంది. ఒక డ్యూటీ ఏదైతే ఇచ్చారో దివ్యకి, ఒక న్యాయంగా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు కనీసం సపోర్ట్కి రాలేదు, అలా చూస్తుంది. ఒక కెప్టెన్ సపోర్ట్కి రాలేదు, అలా చూస్తున్నాడు. వచ్చి భయపడిపోతున్నాడు, ఆమె మాట్లాడుతుంటే భయపడిపోతున్నాడు. భరణి అయితే ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇమాన్యుల్ అయితే ఏమంటున్నాడంటే ఏకంగా బయట కూర్చొని, దివ్య కూడా ఎక్కడ తగ్గదు, తన తప్పు లేకపోతే ఏం కూడా తన తప్పు లేకపోతే మాధురి గారు కూడా తగ్గరు. అలాంటప్పుడు మనం దూరం అనవసరం, వాళ్ళు తెలుసుకుంటారంటాడా. ఇమాన్యులు ఏదైతే ఇప్పుడు ఎంట్రీస్ జరిగిన తర్వాత నుండి ఆయన బిహేవియర్ కానీ, ఆయన ఆలోచన విధానాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, టోటల్గా చేంజ్ అయింది. ఎవరెవరైతే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇమాన్యుల్ నైస్ గై అని చెప్పి ఎవరైతే అంతకుముందు ఆయన నాకు పెద్దగా తెలియదు, ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఇన్డెప్త్ నా ముందు ఎపిసోడ్లు కూడా చూస్తే ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడాను. బట్ అవన్నీ డిలీట్ చేసి పాడదొబ్బాలనిపిస్తుంది నాకైతే. నేను ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఈ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? ఓపెన్ ప్లాట్ఫామ్, మీకు బయట జనాల నుండి మీకు సపోర్ట్ ఉంటుంది. ఎవరు తప్పు, ఏది తప్పు అనేది చూస్తారు. శ్రీజ గారు వెళ్ళిపోయారంటే ఇదే శ్రీజ గారి గురించి నోరేసుకొని పడిపోతాం, ముందు దీన్ని తీసేయండిరా బాబు అనుకున్న జనాలు వెళ్ళిపోయినప్పుడు అన్యాయంగా పంపించారని చెప్పి బయట ఎన్నో కామెంట్లు పెడుతున్నారు. అంటే రియాలిటీని ఎప్పుడు కూడా జనాలు దూరంగా ఉండరు. ఏది తప్పు, ఏది రైట్ అంటే అల్టిమేట్గా దానికే ఉంటారనేది నా ఉద్దేశం. అలాగే ఈరోజు మాధురి గారు తప్పు చేస్తున్నారు. పదే ఎవరైతే అన్యాయంగా ఒక్కొక్కళ్ళ మీద నోరేసుకొని పడిపోయి ఒక్కొక్కరిని ఏదైతే చాలా ఇదిగా బిహేవ్ చేస్తున్నారో అది ఎంత మాత్రం యాక్సెప్టబుల్ కాదు. అది ఎందుకని వీళ్ళందరూ నోరు మూసుకొని డిమాండ్ పవన్ మాట్లాడలేదు. నిన్నైతే రీతూ చౌదరి ఒక్కటే కొద్దిగా ఎదురు తిరిగింది తప్ప, దివ్య గారు ఎదురు తిరుగుతున్నారు తప్ప ఎవ్వరు కూడా ఆమెకి ఎదురు చెప్పట్లేదు. ఏంటి ఈ పంపులు గాడు కొట్టుకున్నట్టు ఇదేం గోళో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత, అందులోనూ ఈ మాధురి గారు వచ్చిన తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు పరాకాష్ఠకు చేరిందని చెప్పాలి. ఇప్పటివరకంటే కొంచెం సరే అలా కాదులే, ఆమె పర్సనల్ లైఫ్ వేరు, ఆమె పర్సనల్ వేరు, బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వేరు, మనం ఈ కోణంలో చూడాలని చెప్పి 3-4 రోజుల నుంచి కూడా కొన్ని విషయాలు తప్పులు జరుగుతున్నా సరే వాటిని మనం ఎక్కువ అంటే చెప్పాల్సిన విషయం వచ్చి సూటిగా చెప్తూ కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉన్నాం. కానీ రాను మరి శృతిమించిపోయి హద్దులు దాటి చూస్తున్నాం కదా అని చెప్పి వ్యూవర్స్ని హాట్స్టార్ లాంటి ఉన్నతమైన విలువలు కలిగిన అలాంటి ఒక
నేషనల్ వైడ్ ఒక ఛానల్ని భ్రష్టు పట్టించడానికి మీరు చేసుకుంటున్న గొయ్యి మీరే తీసుకుంటున్నారని హాట్స్టార్ వాళ్ళకి కానీ మా వాళ్ళకైతే మేము నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రోగ్రాం చేసామంటే ఆ ప్రోగ్రాం వల్ల విలువలు పెరగాలి తప్ప దాని యొక్క ఉన్నత స్థాయికి వెళ్ళాలి తప్ప చీకొట్టించుకునే స్థాయికి తీసుకురాకూడదని నా ఫీలింగ్. ఏం అక్కడ ఉన్న వాళ్ళందరూ దివ్య గారు ఏమన్నా పిచ్చా ఏమన్నా ఆమెకున్న బయట ఆమె ప్రొఫెషన్ కానీ ఆమెకు ఉన్నత విలువలు కలిగి వచ్చి ఉండొచ్చు. అలాగే ఎవరైనా సరే అక్కడ ఏం అందరూ ఏమన్నా ఏమి జాగిర్ అనుకుంటుందా ఏమన్నా ఉంటే మీ ఆయన దగ్గర నువ్వు చూసుకోవాలి. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత నువ్వు అందరికీ నువ్వు నథింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. మాధురి గారికి అయితే మాత్రం ఒక వ్యూవర్గా నేను చెప్పేది ఇది మాత్రం వరస్ట్ అంటే వరస్ట్. చూడడానికి చాలా చండాలంగా అబ్బెట్టుగా అసహ్యం పుట్టే విధంగా ఉంది. చిన్న పిల్లలు అసహించుకుంటున్నారు చండాలంగా. ఏంటి అసలు ఆ షో ఏంటి ఏం చూడాలి దరిద్రం. ఇప్పటి వరకు రివ్యూ చేసింది ఒక లెక్క ఉంది. ఇక్కడ నుండి రివ్యూ చేయాలంటే మెంటల్ దొబ్బుతుందని చెప్పాలి. ఇంకా దొబ్బుతుందనే పదాన్నే వాడుతున్నాను నేను, అంతకు మించి పెద్ద పదాలు వాడదలుచుకోవట్లేదు. కాబట్టి ఇంకోటి ఏదైనా సరే సరి చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ మీద ఉంది. సరి చెయ్యండి, ఇమీడియట్గా సరి చెయ్యండి. కుదిరితే చెత్తను తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేయాలి, లేదంటే చెత్తబుట్ట క్రియేట్ చేయండి మీరే ఏదో ఒకటి చేసి. నెక్స్ట్ వీక్ కల్లా ఒక ఎలిమినేషన్ అనేది పెట్టి సైలెంట్గా పంపించడం కరెక్ట్ అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ దీనికి ఫుల్ బోరింగ్గానే చెప్పాలి. అలాగే ఈ తెలుగు నేర్పించాల్సిన తెలుగు బాగా వచ్చిన వాళ్ళని తీసుకురావచ్చు కదండి. ఈ పాటలు అవసరమా? మిగతా యాక్టివిటీలు పెట్టచ్చు, వాళ్ళతో మైండ్ గేమ్లు పెట్టచ్చు, ఇంకా పెట్టచ్చు. ఈ విమర్శలు దీనికి ముందు వారం వరకు లేవు. ఇప్పుడే కొత్తగా విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే ఈ వచ్చిన తర్వాత నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నుండి కూడా అది ఎందుకో ప్రోగ్రాం యొక్క అందం పోయిందని చెప్పాలి. చాలా చిరాకేస్తుంది. తెలుగు నేర్పించుకుంటూ కూర్చోవడం ఏంటండి నాకు అర్థం కాదు. ఆయనకి మరి ఈయన మీద గౌరవం మీద చాలా 100 రెట్లు బెటరు అయేష అన్నాను మన ఆశా సైని గారు. ఎంత బాగా మీ ఫ్లోరా గారు ఎంత బాగా మెయింటైన్ చేసుకొని వచ్చారు. పాపం కింద మీద పడి ఎలాగోలా మాట్లాడడానికి ట్రై చేసింది. పోనీ ఆమె ఎంత మాట్లాడినా ఆ అమాయకత్వంతోనో ఏదో ఒకటి ఆమె మీద అయితే ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది తప్ప ఎందుకు ఈ పని లేని పంచాంగం అని చెప్పి అవసరమా? అందులో ఇమాన్యుల్ మొన్నటి వరకు ఆయన జోకులు వేస్తాయి అంటే ఆయన్ని ఫన్ ఇంజిన్ అని చెప్పి పేరు కూడా పెట్టుకున్నా ముద్దుగా. ఫన్ ఇంజిన్ లేదు, బొంగింజిన్ లేదు. ఏంటి అది? ఆయన మాట్లాడే ఏదైతే ఆయన రంగు కలర్స్ మార్చుకొని ఈ 4 రోజులు బిహేవ్ చేస్తున్నాడో ఆ బిహేవియర్ చూశాక అట్లీస్ట్ ఆయన జోకులు ఆయన ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా సరే నవ్వడానికి కూడా ఇష్టం లేదు. ఈవెన్ హౌస్ మేట్స్ కూడా దాన్ని ఎంజాయ్ చేయలేదు అనేది నా ఫీలింగ్. ఎంతటితో ఎపిసోడ్ 39 గురించి చెప్పాల్సింది ఇంతే, ఏమీ లేదు. అంతా చెంబుల దగ్గర చేటల దగ్గర గొడవలతో ముగిసిపోయిందని చెప్పాలి. ఈ వారం పాపం నెక్స్ట్ కెప్టెన్ ఎవరో కానీ అదృష్టవంతుడు అవుతాడు. కళ్యాణ్ అయితే మాత్రం నేను చెప్తున్నా పాపనే అనాలి. చాలా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్ అయితే ఫైనల్గా చెప్తూ జై హింద్.